తెలంగాణ వచ్చినాక జిల్లాల పెంపు ప్రధానంగా ఏదైతే అభివృద్ధి పరంగా కావచ్చు, పరిపాలన పరంగా కావచ్చు, అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రతి పల్లె కావచ్చు, పట్టణానికి జిల్లా హెడ్ క్వార్టర్ దగ్గరలో ఉండేలాగా కేసీఆర్ సర్కార్ ఆ రోజు ముందు జాగ్రత్తతోటి ఆ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం వల్ల చాలా చోట్ల కూడా కావచ్చు, నిరుద్యోగ వ్యవస్థ కావచ్చు, లేకుంటే ఉద్యోగాల వ్యవస్థ పెరిగిన అంశం కావచ్చు, పరిపాలన పరంగా కూడా అధికారులు అందుబాటులో ఉన్నటువంటి అంశం మనం చూసాం. అది కాస్త ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఆ జిల్లాలను కుదించేందుకు కుట్ర పన్నుతోంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పల్లె రవికుమార్ గౌడ్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని తెలుసుకుందాం. రవి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. సార్, నాడు ఏదో ముందు జాగ్రత్తతోటి జిల్లాల పెంపు కావచ్చు, పరిపాలన విషయం కావచ్చు, చాలా ముందు జాగ్రత్తతో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఏదైతే జిల్లాలకు సంబంధించి కుదించే కుట్రకు పన్నాగం పన్నుతుంది రేవంత్ సర్కార్, ఎందుకోసం అనుకోవాలి? ఇప్పుడు ఏమీ లేదు, రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే పనిలో లేడు. ప్రజలు ఏదో ఆశపడి జరిగింది, అది చెయ్యకపోగా ఇవాళ ఏమైందంటే తెలంగాణను ఒక అస్థిరపరిచి ఒక గందరగోళ వాతావరణంలోకి నెట్టి అన్ని వర్గాలలో ఆందోళన కలిగించినట్లయితే తనకి ఇష్టారాజ్యమై ఏమైనా చేసుకోవచ్చు. లేకపోతే ఇలా జిల్లాల పునర్విభజన ఏంది, ఆ ప్రయోగం ఏంది, దేనికోసం? వాళ్ళ కేసీఆర్ గారు నిజంగా కూడా చాలా ముందు చూపుతోటి తెలంగాణ రాష్ట్రం వచ్చిన చాలా ముందు చూపుతోటి అప్పటి వరకు 10 జిల్లాలని 33 జిల్లాలకి భవిష్యత్తు ఇంకో 50 సంవత్సరాల అవసరాలని అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి ఒక ప్రయోగం. దేశంలో ఇంత వినూత్నమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి ప్రయోగం ఎవరు కూడా చేసే సాహసం చేయలే. కేసీఆర్ గారు చేసిండ్రు. ఏదో మొక్కుబడిగా జిల్లా కేంద్రాలు చేసి జిల్లాలు చేసి కాదు. అప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో 464 మండలాలు ఉండేది. 7 మండలాలని దౌర్జన్యంగా గుంజుకున్నారు. అవును, భద్రాచలం జిల్లా నుంచి 7 మండలాలను గుంజుకున్నారు. 457 మండలాలు అయినాయి. రాష్ట్రం మనకు జూన్ 2వ తారీఖు 2014 నాటికల్లా వాటిని ఒక విస్తృతంగా ప్రజలకు పరిపాలన వ్యవస్థ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో కలెక్టరు, ఆర్డీఓ, రెవెన్యూ, పోలీసు మొత్తం వ్యవస్థ అనేది ప్రజల అందుబాటులో ఉండాలి. కలెక్టర్ కూడా ఒక జిల్లా స్థాయి ఆఫీసరు ఎప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితులు అనుకుంటే వెంటనే క్షణాల్లో గంటల్లో అక్కడికి ఒక మారుమూల ప్రాంతానికి కూడా చేరుకోవాలనేటువంటి ఒక సంకల్పంతో మంచి ఉద్దేశంతో ఒక దార్శనికతతోటి చేసింది. ఇది దాదాపు 457 మండలాలుంటే 620 మండలాలు చేసింది కేసీఆర్ గారు. 620 మండలాలు, 33 జిల్లాలు. అప్పటి వరకు తెలంగాణ కంటే ముందు మన దాంట్లో ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణలో కేవలం 50 రెవెన్యూ డివిజన్లు ఉండే. ఇవాళ 74 రెవెన్యూ డివిజన్లు. ఇవన్నీ కూడా వ్యవస్థను ఒక అద్భుతంగా ఏర్పాటు చేసి వాటి ఒక పరిపాలన సౌలభ్యం కోసం తీసుకొచ్చి చేసింది. ఇవి చేయటమే కాకుండా ప్రతి జిల్లా కేంద్రంలో అసలు 60 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలన ఇస్తే 5 మెడికల్ కాలేజీలు లేవండి. బిఫోర్ ఇండిపెండెన్స్ 2 మెడికల్ కాలేజీలు ఉండే, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఉస్మానియా మెడికల్ కాలేజ్, గాంధీ మెడికల్ కాలేజు, తర్వాత లేవు. అటువంటిది జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 30 మెడికల్ కాలేజీలు, 30 మెడికల్ కాలేజీల నిర్మాణం. వాటిలో ప్రతి దాంట్లో 250 పడకల హాస్పిటల్, 2 జనరల్ హాస్పిటల్స్. ఇది మామూలు ప్రయోగం కాదు కదా. ప్రజలకు ఇదంతా ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం చేసి జిల్లా కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసులు కూడా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కొన్ని చిన్న రాష్ట్రాల్లో చూస్తే అసలు కేసీఆర్ గారు నిర్మాణం చేసినటువంటి కలెక్టరేట్ల ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ సముదాయము అసలు చిన్న రాష్ట్రాల సెక్రటరీలను మించి ఉన్నాయి. పాండిచ్చేరో లేకపోతే గోవానో ఇంకా అటువంటి కొన్ని అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్ అటువంటి వాటి కలెక్టరేట్లు, రాష్ట్ర సచివాలయాలు కూడా మన కలెక్టరేట్ల లాగా ఉండవు. అంత అద్భుతమైన వ్యవస్థని నిర్మాణం చేసి అంత ఒక వ్యవస్థను సెట్ చేసిన తర్వాత వీళ్ళు ఎవరు అడిగినరని, ఏం అవసరం వచ్చిందని చెప్పేసి జిల్లా పునర్వ్యవస్థీకరణ పేరు మీద చేస్తున్నారంటే వేరే ఇంకేమీ లేదు. కేవలం ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలని ఒకటి కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేయటం, అంటే ముఖ్యంగా హైదరాబాద్ని ఫ్రీ చేసే కుట్రలో భాగం అనుకోవాలి. ఇంకొకటి అది కూడా నేను అందుకే చెప్తాను. ఒకటి కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేయటం, 2 ప్రభుత్వ పంగనామాలు పెట్టడం. కొత్త ఉద్యోగాలనే ఉండవు. ఎందుకంటే జిల్లా పునర్విభజన జరిగింది అనుకోండి,
మళ్ళీ వాటికి మాడిఫికేషన్ కోసము కేసీఆర్ గారు అప్పుడే అంత ప్రయత్నం చేస్తేనే 2 సంవత్సరాలు వెంటబడితేనే రాష్ట్రపతి ఉత్తర ప్రెసిడెన్షియల్ ఆర్డర్కు జోనల్ సిస్టమ్ సంబంధించి అప్రూవల్ రావడానికి 2 ఇయర్స్ పట్టింది. 2016లో పంపిస్తే 2018 చివరిలో అంటే 19లో మనకు రిక్రూట్మెంట్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చింది. అంటే ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డరు మనం అప్రూవ్ చేసుకోకుండా నీకు గ్రూప్ 1 ఉద్యోగాలు కానీ గ్రూప్ 2 ఉద్యోగాలు కానీ అండ్ ఆ స్థాయి ఉద్యోగాలు కానీ భర్తీ చేయడానికి లేదు, నోటిఫికేషన్ వేయడానికి లేదు. అందుకే ఆ ఉద్యోగాలన్నిటినీ ఎగ్గొట్టడానికి ఉద్యోగ భర్తీ ఇవ్వకుండా అట్లాగే రకరకాల సమస్యలు వస్తుంది. ఇంకా అన్నిటికీ మించి ఏంటంటే హైదరాబాద్ అనేది ఇవాళ ఫ్రీ జోన్ చేసి హైదరాబాద్ని అప్పుడే తెలంగాణ ఉద్యమంలోనే హైదరాబాద్ ఫ్రీ జోన్ కోసము చంద్రబాబు నాయుడు లాంటి తెలంగాణ వ్యతిరేక శక్తులు ఎంతోమంది ఎంత ప్రయత్నం చేశారో తెలుసు. 14F అని రాష్ట్రపతి త్వరలో 14F అనే దాని మీదనే ఉద్యమం చేయాల్సి వచ్చింది. కేసీఆర్ గారిని వచ్చింది. అదంతా అంత పెద్ద ఉద్యమం జరిగితేనే దాన్ని కాపాడుకోగలిగినాం. ఇవాళ మళ్ళీ అటువంటి దాన్ని ఎదిరించి దాన్ని చేసినటువంటి దాన్ని మళ్ళీ వాళ్ళ హైదరాబాద్ అనేది విత్ ఇన్ ద రింగ్ రోడ్డు మొన్న చెప్పారు కదా ఆల్రెడీ హైదరాబాద్ మహానగరం అనేది అదే పెద్ద కుట్ర. ఆ పేరు మీద హైదరాబాద్ని అందరికీ ఫ్రీ జోన్ చేసి తెలంగాణకు కాకుండా చేసేటటువంటి ఒక దుర్మార్గమైన లోతైన పన్నాగము కుట్ర దీని వెనకాల ఉన్నది. ఇట్లా ప్రతి అంశాలకు సంబంధించి చూస్తే జిల్లాలకు సంబంధించినటువంటిది పునర్విభజన సంబంధించినటువంటి ప్రయత్నం ఇవాళ ఏం చేయాల్సిన పనులు పక్కకు వదిలేసి ఏవైతే ప్రజలకు మీరు ఏ మాట ఇచ్చినారో ఆ పనులు చేయండి. ఈ జిల్లా వద్దని చెప్పేసి ఆ జిల్లా వద్దని చెప్పి ఇది కావాలని ఎవరైనా అడిగినరా, ఎవరైనా తీసేయమని చెప్పిందా? అటువంటిది ఏం లేదు కదా. మీకు ఏమన్నా కొంచెం విజ్ఞప్తులు వస్తే వస్తుండొచ్చు. కొన్ని దగ్గర ఈ జిల్లాలో ఆ మండలం ఉంటే బాగుండేది, ఆ జిల్లాలో ఈ మండలం ఉంటే బాగుండేది అని అటువంటి చిన్న చిన్న వాటిని తప్పనిసరిగా ఎప్పుడైనా కూడా పరిపాలన చేసే సవరించుకునేటువంటి అవకాశము ప్రభుత్వంకు ఉంది. ఆ పని చేయాల్సింది. కానీ అంత పెద్ద ఎక్సర్సైజ్ జరిగినప్పుడు ఎక్కడన్నా కొంచెం భౌగోళికంగా కొన్ని చిన్న చిన్న ఏమన్నా విజ్ఞప్తులు వచ్చి ఉండొచ్చు, వస్తాయి కూడా. అటువంటి సమస్యలను పరిష్కరించాలి. కానీ అది పక్కకు పెట్టి మొత్తం వ్యవస్థని కుప్పగూల్చేటట్టుగా గందరగోళపరిచేటట్టుగా చేసేటటువంటిది దాని వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే తెలంగాణని అస్థిరపరచడం, తెలంగాణని విఫల రాష్ట్రంగా మార్చడము, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయటము, ఉద్యోగ భర్తీ అనేది ఇంకా ఉద్యోగాల కల్పన ఉద్యోగాల భర్తీ లేకుండా చేయటము, ఉద్యోగాల సంఖ్యను కుదించడము, పదోన్నతులకు సంబంధించి అన్నిటికన్నా ఒక గందరగోళ వాతావరణంలోకి తెలంగాణ సమాజాన్ని నెట్టడం తప్ప అంతకు మించి లేదు. కాబట్టి మాట్లాడదాం సార్. మొత్తానికి చూస్తున్నాము ఏదైతే ఉద్యోగ వ్యవస్థను పట్టించడానికి ప్రధానంగా ఉద్యోగ అవకాశాలు రాకుండా చేయడానికి పెద్ద కుట్ర పడుతున్నారు. ప్రధానంగా ఏదైతే పదవి విరమణ కూడా పెంచడం కూడా దాంట్లో భాగంగానే అని చెప్పేసి రవి గారు చెప్తున్నటువంటి అంశం. రవి గారు ప్రధానంగా ఏదైతే ఈ కుట్రల కోణం భాగంగా ప్రధానంగా అంతకుముందు ఏదైతే కాంగ్రెస్ సర్కార్ ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ను ఫ్రీ జోన్ చేసేటువంటి కుట్రలు కుతంత్రాలు జరిగాయని చెప్పేసి చాలామంది చెప్తారు. దాంతోపాటుగా ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ 2 సంవత్సరాలు వచ్చిన తర్వాత మిగతా వాళ్ళు అక్కడ నుంచి స్క్రిప్ట్ ఇవ్వడమా లేకుంటే వాళ్ళు రిమోట్ పాలన అనుకోవాలి ఇంకేమనుకోవాలి వాళ్ళ ద్వారానే ఇదంతా జరుగుతుంది కుట్ర కోణం అనేది మరొక ఆరోపణ. ఇది వాస్తవేనా? సురేష్ గారు వాళ్ళ 2 సంవత్సరాల కాలంలో చూస్తుంటే జరుగుతున్న ప్రతి ప్రయోగం తెలంగాణని విచ్ఛిన్నం చేసేదే, తెలంగాణని అస్థిరపరిచేదే, తెలంగాణ స్వీయ అస్తిత్వాన్ని తెలంగాణని ఒక విఫల ప్రయోగంగా విఫల రాష్ట్రంగా మార్చాలనేటువంటి ప్రయత్నాలే తప్ప ఆఖరికి ఎక్కడికంటే కొత్త ఇప్పుడు ఏడికొచ్చిందంటే ఇక్కడ యువతను కూడా నిర్వీర్యం చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. మొత్తం సబ్బన్న వర్గాలని ఒక గందరగోళం అస్థిరపరచడము, ఆందోళన వాళ్ళలో లేని ఆందోళనని సృష్టించడం తప్ప ఇంకా వేరే ఇంకేమీ లేదు. ఇచ్చిన మాట ఏంది, వీళ్ళు 420 హామీలు ఇచ్చారు, 6 డిక్లరేషన్లు ఇచ్చారు, అన్ని వర్గాలకు ఇచ్చారు. అవి కదా చేయాల్సింది, వాటిని కదా చేయాల్సింది. అవి వదిలేసి ఇక చెప్పిన మాటలు ఇచ్చిన హామీలు తప్ప మిగతా అన్ని పనులు చేస్తున్నారు. ఒక పక్కన ఇప్పటికే కృష్ణానదిని గోదావరి నదిని చంద్రబాబు నాయుడుకు తెలంగాణ సీమాంధ్రకు తర్వాత గదంచ చేసి జరుగుతుంది. ఇవాళ సుప్రీంకోర్టు ఆల్మోస్ట్ ఎంత నాటకం అంటే ఇవాళ సుప్రీంకోర్టులో వచ్చినటువంటి తీర్పే కొట్టేసింది వీళ్ళు వేసినటువంటిది. పోలవరం బనకచర్లకు సంబంధించినటువంటిది కనీసం ఆ పిటిషను ఇది విచారించడానికి పనికిరాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పే పరిస్థితి తీసుకొచ్చిందంటే ఎన్ని డ్రామాలు.
నిన్న మొన్నటి దాకా మాట్లాడింది ఏంది, మేము న్యాయ పోరాటం చేస్తాం, అది చేస్తాం, బంకచర్ల అదే అని చెప్పేసి ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఎందుకు టీఆర్ఎస్ అనేది కేసీఆర్ గారు మీ సంగతి ఏంది, గిదా 2 ఏళ్ళు మీరు చేసే పనులు ఇవా కృష్ణాన్ని అందరికి అప్పచెప్తారు. అట్లా ఇవాళ అది గోదావరికి సంబంధించినటువంటి దాన్ని ఇవాళ సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. మిగతా ఏ విషయంలో కూడా వీళ్ళు చేసే పనులన్నీ కూడా ఏంటంటే తెలంగాణకు వ్యతిరేక శక్తులకు ఉపయోగపడే విధంగా చేసే పనులే తప్ప తెలంగాణని బలోపేతం చేయటం కానీ తెలంగాణకు ఏదో ఒక రంగానికి ఉపయోగపడే పనులు మాత్రం కాదు. తెలంగాణ వ్యతిరేక శక్తులు బలపడి వాళ్ళ ప్రయోజనాల కోసం చేస్తున్నాయి తప్ప ఇంకేమి కాదు. కొత్తగా ఇప్పుడు ఇవాళ ఆ నీళ్ళనట్ల అది అట్లా పోతే ఇవాళ జిల్లాల సంబంధించినటువంటి, ఎందుకంటే ఇవాళ హైకోర్టు అది ఇచ్చింది కదా, సుప్రీంకోర్టు అది ఇచ్చింది కదా, దాన్ని డైవర్షన్ చేయడం కోసం వెంటనే ఇది వాళ్ళు డైవర్ట్ చేయడం కోసము ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇవాళ జిల్లాల పునర్విభజన అనేది ఇది ఒక పన్నాగం, ఒక దుష్ట పన్నాగం పంతరి చెప్పేసి 33 జిల్లాలు. ఏం సమస్య వచ్చింది ఇవాళ? ఏం వ్యవస్థ ఏమన్నా ఇబ్బంది పడుతున్నదా? ఏమైనా ఉందా? ప్రజలు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? ప్రజలు మంచిగా బ్రహ్మాండంగా ఉన్నారు. ప్రజలు ఇవాళ 33 ఇప్పుడు మీరు అన్నట్టు ఇష్యూ డైవర్ట్ చేయడానికంటే ఇట్లా చేసి ఇప్పుడు ఆ ఇష్యూకి సంబంధించి కావచ్చు, లేకుంటే నల్లమల సాగర్ ప్రాజెక్ట్ సంబంధించి కావచ్చు, ఆ ఇష్యూ సంబంధించి కోర్టులో వేసిన టైం కావచ్చు, కావాలని ఎట్లా వేశారు, అటు ఎట్లా దోపిడీ నీళ్ళని ఎట్లా దోపిడీగా తీసుకెళ్తారు, అవన్నీ విషయాలు తెలంగాణ సమాజం గమనిస్తుంది కదా. అసలు ఎవరు ఎట్లాంటి పాలన సాగిస్తారు, ఎట్లాంటి కుట్రలు పనుతున్నారు అనే క్లియర్ కట్గా అర్థమవుతలే. సురేష్ నిజమే ఏంటి అసలు చెప్పినాం, అప్పటి వరకు ఏం లేదు. హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి, ఇదే తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి బనకచర్ల గోదావరి పేరు మీద చంద్రబాబు నాయుడు పోలవరం నుంచి ఒక 200 టీఎంసీలకు తీసుకుపోతున్నాడు, కేంద్ర ప్రభుత్వం 80,000 కోట్లు ఇవ్వటానికి అదని చెప్పేసి మాట్లాడేంత వరకు దాని గురించి మాట్లాడలే. కనీసం ప్రభుత్వం స్పందించలే, అయిపోయింది. దాని తర్వాత దానికి సంబంధించినటువంటిది కనీసం ఫస్ట్ ఆ వెంటనే ఏమడిగినాం, ఏది జరగాలన్నా కూడా కొత్త ప్రాజెక్ట్ టేకప్ చేయాలన్నా కూడా కృష్ణానది మీద టేకప్ చేస్తే మనం చేసినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన, కృష్ణానది మీద చేస్తే కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ అప్రూవల్ రావాలి. గోదావరి నదిలో చేస్తే ప్రతిపాదిస్తే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డులో జరగాలి. ఇది ఏది జరగకుండా లేదు, ఇది జరగాలి. మళ్ళీ అపెక్స్ కౌన్సిల్లో అనుమతి తీసుకోవాలి. అపెక్స్ కౌన్సిల్ ఎక్కడ జరుగుతుంది? కేంద్ర ప్రభుత్వ జలశక్తి జలవనరుల శాఖ మంత్రి అధ్యక్షతన 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో జరుగుతుంది. ఇక బంకచర్ల కింద జరుగుతుంది, ఇంత దుర్మార్గం జరుగుతుంది పోలవరం బంకచర్ల మీద. అర్జెంటుగా మీరు అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని డిమాండ్ చేయండి, అడగండి, పెట్టించేది మన వాదన రికార్డ్ చేయాలని చెప్పేసి చెప్తే అన్ని దొంగ వేషాలు. అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఇప్పటి వరకు అడగలేదు, ఏదో చేసి చంద్రబాబు నాయుడు ఒత్తిడి మేరకు రాజకీయం మేరకి అక్కడ అదే అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగితేనేమో మినిట్స్ అంతా రికార్డ్ అవుతుంది. అవును, కానీ అదే సేమ్ 2 ముఖ్యమంత్రులు జలవనరుల శాఖ మంత్రి దగ్గర సమావేశం అయితే దొంగ వ్యవహారం అవుతుంది. ఎస్, నేను మాట వాడుతున్నా, రికార్డ్ ఏది, మినిట్స్ ఏది, ఏముంది? మీరు మినిట్స్ ప్రకారంగా అపెక్స్ కౌన్సిల్ కనుక ఆ సమావేశంలో మనం దీనికి సంబంధించినటువంటిది మా వాదన ఇది అని చెప్పేసి రికార్డ్ చేస్తే ఇవాళ కోర్టులో ఫైట్ చేసే దగ్గర మనకు ఒక రికార్డు, ఒక ఎవిడెన్స్, ఒక సాక్ష్యం ఉంటుంది. కానీ ఏమీ లేకుండా ఆ రోజు సమావేశంలో పోనని చెప్పిండు ముఖ్యమంత్రి గారు. మనం మాట్లాడగానే టీఆర్ఎస్ మేము అందరం మాట్లాడగానే మేము సమావేశమే పోనని చెప్పిండు, పోయిండు. సమావేశంలో బనకచర్ల పోలవరం ఎజెండా లేదు అన్నాడు, ఉంది. అసలు చర్చే జరగలేదు దానికి సంబంధించి, ఇంకెక్కడిది అన్నాడు. అది ఎజెండాలో ఫస్ట్ పాయింటే ఉంది. దాని చర్చే జరగలేదు అన్నాడు, చర్చ జరిగింది. మంత్రిని బాగా చెప్తా చెప్పిండు. తర్వాత జలవనరుల శాఖ మంత్రి బయట రిలీజ్ చేసినటువంటి నోట్లో కూడా జూన్ 16 అనుకుంటే ఎగ్జాక్ట్ ఢిల్లీలో సమావేశం ఆధారంగానే దీనికి సంబంధించి మిగతా సంబంధించినటువంటి సిడబ్ల్యూసి అప్రూవల్ ఇచ్చింది. దాని ఆధారంగా 2025 జూలై 16వ తారీఖున ముఖ్యమంత్రుల సమావేశం కేంద్ర మంత్రి దగ్గర జరిగింది. జరగలేదు, అదంతా దాంట్లో జరగలేదు, చర్చ లేదు, ఏం లేదు అని చెప్పి బక్వాస్ మాటలు మాట్లాడిండు. అదే జూలై 31వ తారీఖు అంటే సరిగ్గా 15 రోజులకి జూలై 31వ తారీఖు నాడు దానికి సంబంధించినటువంటిది ఒక సిడబ్ల్యూసి నుంచి ఒక అనుమతి ఒకటి ఉంది. 200 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించినట్లుగా గోదావరిలో వరద జలాలు 200 టీఎంసీల వరద జలాలు ఉన్నాయి, మీరు బనకచర్లని పోలవరం బనకచర్లని మీరు వినియోగించుకోవచ్చు అని చెప్పేసి లెటర్ ఇచ్చింది. ఆ లెటరు ఈ మధ్య కాలంలో ఒక 15 రోజుల క్రితం హరీష్ రావు గారు బయట పెట్టేంత వరకు 5 నెలలుగా తెలంగాణ ప్రభుత్వం బయట పెట్టలే, దాచిపెట్టింది.
బక్వాస్ మాటలు మాట్లాడింది, బేవకూఫ్ మాటలు మాట్లాడినరు, దాచిపెట్టినరు. తర్వాత బుకాయించి మేము సుప్రీంకోర్టులో చేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాము అని చెప్పేసి చెప్పారు. ఇవాళ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మీరు వేసిన పిటిషన్ పనికిరాదు, మీరు ఇంకో ఫార్మాట్లో రండి అని చెప్పేసి చెప్పింది. ఎందుకు అంటే కేవలం ఇది ఈ పేరు మీద ఆ పేరు మీద కాలయాపన చేస్తే ఈలోగా చంద్రబాబు నాయుడు ఏమో చాలా యుద్ధ ప్రాతిపదికన వార్ ఫుడ్ బేసిస్ దాన్ని చేసుకుంటూ పోతున్నాడు. చేసుకుంటూ పోయి అది ఒక కొంత ఖర్చు పెట్టి దాని టెండర్ల ప్రాసెస్, టెండర్లు పిలిచిండు, ఆ టెండర్ ప్రక్రియకు సంబంధించినటువంటి వర్క్ జరుగుతున్నది. ఆ పని కొంత జరిగింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది అదే తెలంగాణ, అదే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు రైపేరియన్ రైట్స్ కోసం మేము ఇది మా రైతుల కోసం ఇంత ఖర్చు పెట్టినాము, ఈ ప్రాజెక్టు కోసము దీనికోసం ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినాము, ఇప్పుడు మట్టి పాలవుతాయి కాబట్టి రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మాకు ఇక్కడ ఈ నీళ్ళని ఇవ్వండి అని చెప్పేసి ఒక రైపేరియన్ రైట్స్ని సృష్టించుకోవటం కోసమే చంద్రబాబు నాయుడు ఇదంతా డ్రామా. చంద్రబాబు నాయుడు ప్లస్ రేవంత్ రెడ్డి ఆడుతున్నటువంటి నాటకం ఇది. చంద్రబాబు నాయుడు రాసే స్క్రిప్ట్ని, చంద్రబాబు నాయుడు చేసే కుట్రని, తెలంగాణ గోదావరి జలాలను తరలించుకుపోయడానికి చేసే కుట్రని 100% సహకరించడం కోసమే ఇవాళ రేవంత్ రెడ్డి ఏ పని చేసినా కూడా ఆ పని చేస్తున్నాడు. ఓకే, అందుకే ఇవాళ సుప్రీంకోర్టులో జరిగింది కూడా ఆ కుట్రలో భాగంగానే. అందుకే పిటిషన్ తెలియదా ముఖ్యమంత్రి గారు చెప్పింది కదా, పెద్ద పెద్దగా చెప్పింది తెలంగాణలో ఇంత పెద్ద ఇంజనీర్లను కాదని మీరు వదిలేసి, ఇంజనీరింగ్ నిపుణులను కాదని మీరు ఒక ఐఏఎస్ ఆంధ్ర చంద్రబాబు నాయుడు కోసం పనిచేసే, ఆంధ్ర కోసం పనిచేసే ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ని ఎట్లా ఇరిగేషన్ ఇంజనీర్ని ఇరిగేషన్ సలహాదారుగా ఎట్లా పెడతారు అని చెప్పేసి ప్రశ్నించినప్పుడు ఏం చెప్పినాడు? ఆయనకు బాగా తెలుసు, లోతు తెలుసు, బొక్కలని తెలుసు. ఆ బొక్కలని తెలుసు కాబట్టి ఎట్లా పూడ్చాలో దీనికి తెలంగాణను కాపాడడం కోసమే ఆయన పెట్టుకున్నామని చెప్పినాం. మరి తెలియదా? మరి రిట్ పిటిషన్ ఏంది, సివిల్ సూట్ ఏంది తెలీదా? మరి మీరు అభిషేక్ సింగ్ ఓ పెద్ద అడ్వకేట్ని పెట్టిరు కదా, మీ పార్టీ ఎంపీ కదా, రాజ్యసభ సభ్యుడిగా చేశారు కదా, మీరు పోయి ఇంట్లో కూర్చొని గంటల తరబడి చర్చించారు కదా. మరి ఇలా సుప్రీంకోర్టు మిమ్మల్ని మొటికాయ వేసేంత వరకు ఇది తప్పు, పనికిరాదు విచారణకు అని చెప్పేసి చెప్పేంత వరకు మరి మీరు పెట్టిన మహా అడ్వకేట్కి తెలియదా? మీ ఇరిగేషన్ శాఖ మంత్రికి తెలియదా? ముఖ్యమంత్రి గారికి తెలియదా? ఇరిగేషన్ నిపుణునికి తెలియదా? గంటల తరబడి ఎక్కడ కూర్చొని మీరు బాంబే పోయి కూర్చొని మా చర్చించి వచ్చారు కదా అడ్వకేట్ అభిషేక్ సింగ్ వారి ఇంట్లో. ఇదా అంటే ఇదంతా కూడా ఏంటంటే మేము ఏదో చేస్తున్నాం, అద్భుతం చేస్తున్నాం అని చెప్పేసి ప్రజల్ని భ్రమంలో పెట్టి చంద్రబాబు నాయుడుకు పరోక్షంగా సహకరిస్తూ కాలయాపన చేస్తే ఇది ఆ పేరు మీద ఈ పేరు పైన కాలయాపన జరుగుతుంటే ఆయన పని ఆయన చేసుకుంటూ పోతుంటాడు. రైపేరియన్ రైట్స్ క్రియేట్ అవుతాయి. వాళ్లకు పోలవరం నుంచి బనకచర్లన, నల్లమల సాగర్ పేరు ఏదైతే నీళ్ళు వస్తాయి అనేది అది వచ్చేసి పునర్విభజన, జిల్లాల పునర్విభజన అనేది ఏ ప్రయోజనాల కోసం, ఎవరి కోసం మీరు చెప్పారు ప్రజలకు బాజాప్తా. అదే చిక్కడపల్లిలో యూత్ డిక్లరేషన్ పేరు మీద సరూర్నగర్ స్టేడియంలో జరిగినటువంటి దాంట్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం అధికారంలోకి వచ్చి మొదటి సంవత్సరంలోనని ప్రియాంక గాంధీ గారితో చెప్పించారు. యూత్ డిక్లరేషన్ చెప్పారు. ఓకే, ఆ అంశం గురించి మాట్లాడదాం. రైట్, ఇదైతే చంద్రబాబు ఇస్తున్నటువంటి స్క్రిప్టే ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కారు కొనసాగిస్తుందని చెప్పేసి రవి గారు చెప్తున్నట్టు అంటే అంశం. ఇప్పుడు గారు ప్రధానంగా ఇందాక మనం ప్రస్తావిస్తున్నట్టే అశోక్ నగర్ గురించి అంశం గురించి నిరుద్యోగులు పెద్ద ఎత్తున అక్కడ స్ట్రైక్ చేస్తున్నటువంటి అంశం, ఉద్యోగాలు కావాలని చెప్పేసి వేడుకుంటున్నటువంటి అంశం, వాళ్ళు నిరసన వ్యక్తం చేసే హక్కు కూడా లేకుండా వాళ్ళపైన ఇష్టానుసారంగా లాఠీచార్జ్ చేసినటువంటి అంశం మనం చూస్తున్నాం, నిర్బంధిస్తున్నటువంటి అంశం చూస్తున్నాం. ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి వీళ్ళే భ్రమ కల్పించారా లేదా నిరుద్యోగుల మీద? మళ్ళీ ఇప్పుడు ఉద్యోగాలు అడిగితే ఇలా ఇష్టానుసారంగా వ్యవహరించడం తీరు చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? సురేష్ గారు ఉద్యోగాలు 2 లక్షలు ఉద్యోగిస్తారని చెప్పేసి వేగ్గా పొలిటికల్ ఎక్కడో మాట్లాడలేదు. చాలా స్పష్టంగా 2023వ సంవత్సరం మే 8వ తారీఖున సరూర్నగర్ స్టేడియంలో ఒక నిరుద్యోగ గర్జన, యువ గర్జన అని పెట్టి స్వయంగా ప్రియాంక గాంధీ గారిని పిలిపించి ఆమెతోటి యూత్ డిక్లరేషన్ని అనౌన్స్ చేయించారు. దాంట్లో చాలా స్పష్టంగా చెప్పినటువంటి మొట్టమొదటిది ఏంటంటే అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేస్తాం, మొదటి హామీ. 2 జాబ్ క్యాలెండరు విడుదల చేస్తాం. ఇట్లా ఇంకొకటి ఇక చాలా ఉన్నాయి పెట్టిన. ఆ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయమని చెప్పేసి వాళ్ళ నిరుద్యోగులు అడుగుతున్నారు. వాళ్ళు ఇంకేం లేదు. ఇది అక్కడ ప్రియాంక గాంధీ గారు యూత్ డిక్లరేషన్లు అనౌన్స్ చేయడంతో పాటు ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు స్వయంగా ఇక్కడ నాయకులు
తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చెబితే ప్రజలు నమ్ముతలేరని రాహుల్ గాంధీ గారే స్వయంగా చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి, అశోక్ నగర్, గాంధీనగర్కి వచ్చి నిరుద్యోగులతో కూర్చొని ఛాయ్ తాగుతూ, ఎస్ మీరు ఇంకొక 2 నెలల్లో 2 ఉద్యోగాలు ఊడగొట్టండి, కేసీఆర్ గారిది కేటీఆర్ గారి 2 ఉద్యోగాలు ఊడగొట్టండి, మీకు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం సంవత్సరంలోనే అని చెప్పేసి ఇంకా ఎట్లా మాట్లాడాలో అట్లా మాట్లాడింది రాహుల్ గాంధీ గారే స్వయంగా. ఇక మిగతా పీసీసీ ప్రెసిడెంట్, అప్పటి పీసీసీ ప్రెసిడెంట్, ఇవాళ ముఖ్యమంత్రి, అప్పటి సిఎల్పి నాయకుడు, ఇవాళ డిప్యూటీ సీఎం, మిగతా నాయకులంతా మాట్లాడి అంతటితో ఆగకుండా నిరుద్యోగులని ఒక ట్రాప్లో పడేసి వాళ్లకు బస్సులు పెట్టి రాష్ట్ర మొత్తంగా బస్సులు పెట్టి ఎన్నికల ప్రచారంలో తిప్పిరు. పాపం ఆశపడ్డారు. అప్పటికే కేసీఆర్ గారు ఎంత అంటే, కేసీఆర్ గారు 2,34,000 ఉద్యోగాలకి 9.5 ఏళ్ళు 2,34,000 ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి ప్రభుత్వము క్లియర్ చేసింది. అందులో 2,04,000 3,000 చిల్లర ఉద్యోగాలకి నోటిఫికేషన్లకు కూడా ఇచ్చింది. ఓకే, ఇచ్చింది. 1,69,000 ఉద్యోగాలని క్లియర్గా మొత్తం భర్తీ చేసింది. దాంట్లో చాలామంది ఒక దఫా ప్రమోషన్ కూడా తీసుకున్నారు. 1,69,000 మందిలో చాలామంది, ఇంత సంఖ్య అని చెప్పట్లే. తర్వాత ఇంకొక 32,000 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు వేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి అవన్నీ చేసినటువంటి వాటిని కండక్ట్ చేసి దాదాపు 90% వరకు పూర్తయి టెక్నికల్గానో సర్టిఫికేట్ వెరిఫికేషను ఏమైనా చిన్న చిన్న లీగల్ ఇష్యూస్ ఉంటేనో ఆ ప్రాసెస్ జరుగుతుండే. ఆలోగానే ఎలక్షన్ కూడా రావడంతో ఏమిటంటే జరగాలి. వచ్చిన తర్వాత వెంటనే వెళ్ళి ఆ భర్తీ ప్రక్రియకు సంబంధించినటువంటి ఓన్లీ అపాయింట్మెంట్ లెటర్స్ పంచారు 30,000 ఉద్యోగాలు. అవి పంచి మేము 3 నెలల్లోనే 30,000 ఇచ్చినాం, ఒక తూటు ఒక సింగిల్ ఉద్యోగం ఇవ్వాలి. అట్లా అవన్నీ చేశారు. అంత జరిగితే కూడా ఒక ఉద్యోగం లే కేసీఆర్ 9.5 ఏళ్లలో అని విద్వేషాన్ని నింపి నిరుద్యోగులను రెచ్చగొట్టి వాళ్ళని ట్రాప్లో పడేసి తిప్పుకున్నారు. ఏమో ఆల్రెడీ కేసీఆర్ 2 లక్షలు ఇచ్చిండు, కానీ ఇక మాకు రానటువంటి రోడ్ ఎక్కేది నిరుద్యోగులే కదా, మాకు రాలే కదా, వీళ్ళు వస్తే అధికారంలోకి వస్తే కాంగ్రెస్ వస్తే ఇంకో 2 లక్షలు వస్తాయట ఇస్తామంటున్నారు, ఇస్తారేమని చెప్పేసి తిరిగి అధికారంలోకి వచ్చింది. అయిపోయింది. మొదటి అసెంబ్లీలోనే నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చెప్పిన మాట ఏంటంటే, డిసెంబర్ డేట్ ఏదో ఉంది, సెకండ్ వీక్లో, డిసెంబర్ 2nd వీక్ 2023లో, ఇవాళ డిసెంబరు ఇవాళ మొదటి సభలో చెప్తున్నా, 2024 సంవత్సరం తిరిగేలోగా 2024 డిసెంబర్ 31వ తేదీ కల్లా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పేసి చెప్పిండు. అసెంబ్లీ వేదికగా నిండు అసెంబ్లీలో చెప్పిండు, ఆన్ రికార్డ్స్. ఓకే, అయిపోయింది. అదని పార్లమెంట్ ఎలక్షన్లలో నిరుద్యోగులు ఇంకింత మళ్ళీ వాడుకోవడం కోసం ఒక గ్రాఫిక్స్ చేసి జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఒకటి డిజైన్ చేశారు. ఆ జాబ్ క్యాలెండర్ చెప్పింది ఏంది, జాబ్ క్యాలెండర్లో ప్రతి సంవత్సరం జూన్ 2వ తారీఖున రాష్ట్ర అవతరణ రోజు జాబ్ నోటిఫికేషన్లు ఇస్తాం, మళ్ళీ 13 నెలల్లో పూర్తి చేసి సెప్టెంబర్ 17వ తేదీన నియామక పత్రాలు ఇస్తామని చెప్పేసి ఆ జాబ్ క్యాలెండర్ చెప్పినంతే. ఓన్లీ గ్రాఫిక్స్లో చూపించారు. ఇప్పటి వరకు సింగిల్ క్యాలెండర్ లేదు, సింగిల్ ఉద్యోగం లేదు, సింగిల్ నోటిఫికేషన్. 2 జూన్లు పోయినాయి, సెప్టెంబర్ 2 జూన్ 2 పోయినాయి, 2 సెప్టెంబర్ 17 పోయినాయి. ఇక 3వది వస్తున్నది. ఇప్పటికి ఇచ్చింది 30,000 ఉద్యోగాలు, వాళ్ళు ఇచ్చిందల్లా 10,000 ఉద్యోగాలు. ఆ 10,000 కూడా అప్పటికే గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసి, అప్పటికే ఎగ్జామ్స్ అవన్నీ జరిగినటువంటి రద్దు చేసి ఫ్రెష్ నోటిఫికేషన్ వేసి 504 ఉద్యోగాలు ఇస్తే వాటిని రద్దు చేసి మళ్ళీ అంత ఎగ్జామ్స్ అంతా అయిపోయిన తర్వాత ఇంకో 60 కలిపి 564 జూన్ కన్నా జాబ్ క్యాలెండర్ లేదు. ఇంకెక్కడ అసలుకే మోసం చేయించారు. ఇంకా జాబ్ క్యాలెండర్ లేదు, ఉద్యోగాలు లేవు. ఇవాళ ఈ ముందుకు వేసుకోవటము అంటే జిల్లాల పునర్విభజన డ్రామాని ముందుకు వేసుకోవటం అంటే ఇక ఉద్యోగాలు లేవు, ఇచ్చేది లేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా వాళ్ళు ఓ మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు. దాంట్లో ఉద్దేశం ఆల్రెడీ మొన్న అసెంబ్లీలోనే మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పారు, ఇక ప్రభుత్వ ఉద్యోగాలు లేవు, ఇవ్వలేము అని చెప్పేసి బాజాప్తా మాట్లాడారు. దాని మీదనే కదా మొన్న 4 రోజుల క్రితం నిరుద్యోగులు దిల్సుఖ్నగర్లో ధర్నా చేస్తే, శాంతియుతంగా ప్రదర్శన చేస్తే లాఠీ చార్జ్ చేసి పిల్లల్ని ఎట్లా కొట్టాలని అట్లా కొట్టిండ్రు. అదే రోజు గాంధీనగర్లో చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర వాళ్ళు నిరసన ప్రదర్శన చేస్తుంటే వాళ్ళని ఈడ్చుకెళ్ళి ఆడపిల్లలు మగపిల్లలని చెప్పకుండా ఈడ్చి
ఒక రౌడీ షీటర్ లాగా ఇంకెంత దారుణంగా అంటే అంత దారుణంగా లాఠీ చార్జ్ చేసి అరెస్ట్ చేసి రాత్రి 2 దాకా ఒక పోలీస్ స్టేషన్ ముషీరాబాద్ నుంచి మళ్ళీ ఆడుండని అక్కడికి పోగానే అక్కడి నుంచి గాంధీనగర్ పోగానే మాలాంటి వాళ్ళం అక్కడి నుంచి నాంపల్లి నుంచి ఇంకోటి రాత్రి 2 గంటలకు 10 పోలీస్ స్టేషన్లు తిప్పి నిరుద్యోగులని ఎంత హింస పెట్టాలో అంత హింస పెట్టారు. కానీ ఇవి రాహుల్ గాంధీ గారు కనిపించారు, మా అన్న రాహుల్ గాంధీ కనిపించవు, ఇవి మా అక్క ప్రియాంక గాంధీ కనిపించవు. తెలంగాణలో అద్భుతం ప్రజాస్వామ్యం రాజ్యాంగం వర్ధిల్లుతుందని చెప్పేసి దేశంలో మాట్లాడుకుంటూ తిరుగుతారు. ఉద్యోగులు కావాలి, నిరుద్యోగులు అట్లా సరైన న్యాయం చేయకుండా వాళ్ళ ఇష్టానుసారంగా నిర్బంధించడం కావచ్చు, లేకుంటే అలా తిప్పడం సరైన పద్ధతేనంటారా? ఎట్లయితుంది? నిరుద్యోగికి ఎవరికీ కదా, నాట్ ఓన్లీ అన్ఎంప్లాయ్, తన ఆవేదనని తన నిరసనని తెలుపుకునే హక్కు ప్రజాస్వామ్యమే ఇచ్చింది, రాజ్యాంగమే ఇచ్చింది. ఈ ప్రజాస్వామ్య సమాజంలో మీరే మాట ఇచ్చినారు, మీరు ఇచ్చినట్టు మాకు వచ్చి చెప్పిండ్రు, మాతో ఛాయ్ తాగుతూ చెప్పిండ్రు, మాట్లాడినారు, మీరు ఇచ్చినటువంటి మాట ఇది. ఇవి ఎందుకు భర్తీ చేయరు? ఇప్పటికే 2 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటికైనా భర్తీ చేయండి, 2 లక్షల ఉద్యోగులకు సంబంధించినట్టు నోటిఫికేషన్లు వెయ్యండి అని చెప్పేసి నిరుద్యోగులు శాంతియుతంగా ప్రదర్శన చేశారు. శాంతియుతంగా ఎక్కడొచ్చో ముట్టడిలో లేకపోతే ఇంకో దగ్ధాలో ఇంకేదో చేయలే, రాస్తారోకోలో కాదు, శాంతియుతంగా వాళ్ళు ఉన్న చోటు నుంచి శాంతియుతంగా ప్రభుత్వానికి మా బాధ ఇది అని చెప్పేసి చెప్పడానికి చేసి పోలీసులు దౌర్జన్యంగా పోతారు. అలా లైబ్రరీలో చదువుకున్నటువంటి వాళ్ళని గుంజుకొస్తారు, రూమ్లలో ఉన్నటువంటి వాళ్ళని ఇండివిజువల్ రూమ్స్లో ఉన్నటువంటి వాళ్ళు పోలీసులు పోతారు, దౌర్జన్యంగా లాఠీ చేస్తే గుంజుకొస్తారు. పిల్లల్ని రౌడీ షీటర్ లాగా, నేరస్తుల్లాగా, టెర్రరిస్టుల్లాగా నిరుద్యోగులను గుంజుకొచ్చి ఈడ్చుకొచ్చి ఆడపిల్లలు మగపిల్లలను తేడా లేకుండా ఇష్టానుసారంగా విచక్షరహితంగా దాష్టికం చూపిస్తారు. ఇది ప్రజాస్వామ్యం అంటారు వీళ్ళు. ఇది ఇవాళ తప్పనిసరిగా తెలంగాణ సమాజం ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దాన్ని ఎప్పటికప్పుడు డైవర్షన్. మీరు ఇచ్చిన మాట 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయండి, అది పక్కకు పెట్టి ఇలా జిల్లా పునర్విభజన అనేది ఎందుకు అంటే ఆ 2 లక్షలు అడగకుండా ఇంకా అది రాదు. ఇంకా బీఆర్ఎస్ సర్కార్ టైంలో ఉద్యోగులను ఇంకా సృష్టించారు, జోనల్ వ్యవస్థ క్రియేట్ చేశారు, జిల్లాలు పెంచారు, అంటే ఇంకా ఉద్యోగ వ్యవస్థ ఇంకా పెరగడానికి కోసం సృష్టించి సంపద సృష్టించినటువంటి అంశం. కాకపోతే ఇప్పుడు భిన్నంగా ఏదైతే అంతా విచ్ఛిన్నం చేయడానికి ఏదైతే ఈ ఫ్రీ జోన్ చేసి ఇంకా వేరే వాళ్ళకు ఉద్యోగాలు కల్పించడానికి ఒక కుట్రలో కోణమా ఇదంతా అనుకోవాలి మనం? 100% నిజమండి సురేష్ గారు. ఎందుకంటే 33 జిల్లా కేంద్రాలను సృష్టించారు. 1, 2, 33 జిల్లాల్లో ప్రతి జిల్లా కేంద్రంలో ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ క్రియేట్ చేశారు. ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ క్రియేట్ చేయటం అంటే మెడికల్ కాలేజ్తో పాటు 250 పడకల హాస్పిటల్ ఉంటుంది, టీచింగ్ హాస్పిటల్ ఉంటుంది, మెడికల్ కాలేజ్ ఉంటుంది, టీచింగ్ హాస్పిటల్ ఉంటుంది, ప్లస్ నర్సింగ్ కాలేజ్ ఉన్నది. వీటన్నిటి కోసం ఒక్కొక్క దగ్గర ప్రొఫెసర్ ఉద్యోగాలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు, లెక్చరర్స్ ఉద్యోగాలు, రీడర్స్ ఉద్యోగాలు, తర్వాత పారామెడికల్ నర్సులు, పారామెడికల్ స్టాఫ్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, సెక్యూరిటీ, ఇంత ఒక్కొక్క దాంట్లో కనీసం ఒక్కొక్క మెడికల్ కాలేజీలో 500 నుంచి 1000 మంది ఉద్యోగాలు పడుతుంది. 33 మెడికల్ కాలేజీలు కొత్తగా, అంతకుముందు 35 మెడికల్ కాలేజీలు అంటే 30 కొత్తగా, 5 ఉంటే 30 కొత్తగా వచ్చినాయి. కొత్త ఉద్యోగాలే కదా, కొత్త ఉద్యోగాల కల్పనే కదా. అట్లాగే గురుకుల పాఠశాలలు తెలంగాణ రాష్ట్రం వచ్చేంతవరకు 2014 జూన్ 2వ తారీఖు వరకు తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలు, జనరల్ గురుకులాలు, బీసీ గురుకులాలు కలిపి 200 ఉండే. రైట్. ఇవాళ తెలంగాణలో ఎన్ని గురుకుల పాఠశాలలు అంటే దాదాపు 1075 గురుకుల విద్యా సంస్థలు. రైట్. అంటే ఎక్కడ ఇవన్నీ పెరిగింది. వీటన్నిటిలో టీచింగ్ స్టాఫా, లెక్చరర్సా, స్టాఫా, వాళ్లకు సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్, ఇదంతా కూడా ఒక్కొక్క దాంట్లో మినిమం ఒక 40-50 మంది పనిచేసేటటువంటి ఉంటుంది కదా. అంటే దాదాపు 8 విద్యా సంస్థలు కొత్తగా సృష్టించడం అంటే వాటన్నిటిలో టీచర్స్ని ఈజీగా ఒక 20,000 క్రియేట్ అయినాయి. 2 ఒక యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ, మెడికల్ యూనివర్సిటీ, కాళోజీ నారాయణరావు మెడికల్ యూనివర్సిటీ, కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ ఉద్యానవన యూనివర్సిటీ. వాటి గురించి మాట్లాడదాం సార్, యూనివర్సిటీల గురించి మాట్లాడదాం సార్ గారు. మొన్న ఏదైతే జిహెచ్ఎంసీ పరిధిలో ఏదైతే 17 మున్సిపాలిటీకి సంబంధించి అవి కూడా క్యాన్సిల్ చేసేసి జిహెచ్ఎంసీలో కలిపాడు. మొత్తానికి అది వ్యవస్థ కూడా ఇష్టానుసారంగా తీసుకున్నటువంటి నిర్ణయం. ఇప్పుడు జిల్లాలను ముట్టుకున్నాడు అంటే హైదరాబాద్ మీద ఏం చేద్దామని కుట్ర జరుగుతుంది అనుకోవాలి ప్రధానంగా. సురేష్ గారు, ముందు ఒక మాట అయితే చెప్పాలి. ఇవాళ సమాజంలో పరిపాలన వికేంద్రీకరణ అనేది అడ్వాన్స్డ్ సిస్టమ్.
ప్రజలు కోరుకునేది కానీ పరిపాలన సౌలభ్యం సౌలభ్యం కావాలి, ఇంకా చాలా చేరువలో ఉండాలి ప్రజలకు అన్నది. అది ఎక్కడికైనా వర్తిస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు ఇంత చేశారు. అవును, పరిపాలన కేంద్రీకరణ అన్నది నియంతృత్వానికి లేకపోతే పెత్తనానికి ఆధిపత్యానికి అభివృద్ధి వ్యతిరేకమైనటువంటి కాన్సెప్ట్. ఇవాళ కేసీఆర్ గారు ఇన్ని జిల్లాలు చేసినా ఇంకేం చేసినా కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక పరిపాలన సౌలభ్యం కోసం అడ్వాన్స్డ్ ఇంకా భవిష్యత్తులో 50 సంవత్సరాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి 33 జిల్లాలు, మండలాలు, సేమ్ అట్లనే జిహెచ్ఎంసీ కూడా వాళ్ళే మీరు చేసే పని అయింది. ఇప్పటి జిహెచ్ఎంసీనే సిస్టమ్ కరెక్ట్గా మానిటర్ చేయలేకపోతున్నారు. అవును, మానిటర్ చేయలేకపోతున్నారు. కోఆర్డినేషన్ లేదు, ఆఫీసర్స్ మధ్యన కోఆర్డినేషన్ లేదు, రకరకాల మధ్యన ఉన్నటువంటి సిస్టమ్స్ మధ్యనే లేదు. ఇవాళ మీరు మొత్తంగా హైదరాబాద్ కోర్ హైదరాబాద్ అని పేరు పెట్టి విత్ ఇన్ ద ఔటర్ రింగ్ రోడ్ సిస్టమ్ అంతా ఒక పరిధిలోకి తీసుకొచ్చి పరిపాలన అంతా కూడా కేంద్రీకరించారు. దేనికోసం? ప్రజలకు అధికారము పరిపాలన సౌలభ్యం చేయటం కోసం కాదు. ఇది మీ చేతుల్లో పెత్తనాన్ని పెట్టుకోవడం కోసం, మీ చేతుల్లో అధికారులని చెప్పు చేతుల్లో పెట్టుకోవడం కోసం చేసేటటువంటిది ఒకటైతే, రెండవది భవిష్యత్తులో ఏమన్నా కానీ ఈ ఇన్నర్ రింగ్ రోడ్ పరిధిలో లేదా ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటిది ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా తెలంగాణకు కాకుండా తెలంగాణ నుండి వేరు చేసేటటువంటి కుట్రలో భాగమే తప్ప మరి ఏది కాదు. దీని వెనుక ఎవరుండ్రు అనేది తెలుసు, అందరికీ తెలుసు. తెలంగాణ ఉద్యమ కాలంలోనే హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా చేయాలని చేసిరు, అడ్డుకున్నాం. హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలనుకున్నారు, అడ్డుకున్నాం. హైదరాబాద్లో మాకు ఏంటిది వచ్చే ఆదాయ వనరుని దానికి పంచాలన్నారు, అడ్డుకున్నాం. ఇవన్నీ చేసి చారిత్రక సాంస్కృతిక నేపథ్యంతో పాటు ప్రతి గణాంకాలను తీసి హైదరాబాద్ వేరు తెలంగాణ వేరు కాదు, హైదరాబాద్ అనేది తెలంగాణకు గుండెకాయ లాంటిది తప్ప వేరు భాగం కాదు అని చెప్పేసి చేసి కాపాడుకున్నాం. దురదృష్టవశాత్తు వాళ్ళు ఏమైందంటే రేవంత్ రెడ్డి చేతుల్లోకి ఇలా అధికారం పోయింది. రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఏ రోజు కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం కానీ తెలంగాణ ప్రజా సమస్యల కోసం కానీ పోరాటం చేసినటువంటి వాడు కాదు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం నిలబడి కొట్లాడి నాయకుడు అయినటువంటి వాడు కాదు. కేవలం తెలంగాణ వ్యతిరేక శక్తులకు, తెలంగాణకు అడ్డంగా నిలువుగా పొడు ఉన్నటువంటి వాళ్ళకి అడ్డంగా నిలబడినటువంటి వాళ్ళ కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసమే నిలబడి పనిచేసినటువంటి వాడు. ఆఖరికి తెలంగాణ సమాజం అంతా రాజకీయాలకు అతీతంగా నిటారుగా నిలబడి తెలంగాణ కోసం పోరాటం చేస్తుంటే ఆ ఉద్యమకారుల మీదికి తుపాకీ పట్టుకొని ఉరికినటువంటి గనుడు రేవంత్ రెడ్డి. ఇలా కర్మగాలి వాళ్ళ ఈ టైంలో ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడంతో తెలంగాణ ఉద్యమ శక్తులు ఇవాళ తెలంగాణ ఆలోచన పర్ల ఆకాంక్షలకు అనుగుణంగా మొత్తం జరుగుతున్నది. అది కొందరు రాజకీయం కోసమో, కొందరు రకరకాల కారణాలతోటి, కొందరు తెలంగాణ ఆకాంక్ష పరులు కూడా రేవంత్ రెడ్డి చేసేటటువంటి తెలంగాణ వ్యతిరేక పనులని ప్రేక్షకులుగా చూస్తున్నారే తప్ప ప్రశ్నిస్తలేరు. ఇవాళ ఈ సందర్భంగా నేను ఒక మాట బుద్ధిజీవులు, తెలంగాణ బుద్ధిజీవులు అనేటటువంటి వాళ్ళకి, తెలంగాణ పౌర సమాజం అనేటటువంటి వాళ్ళకి, తెలంగాణ మేధావులు అనేటటువంటి వాళ్ళకి, తెలంగాణ మట్టి బిడ్డలు, మేమెన్నికాసైన మట్టి బిడ్డలు అనేటటువంటి వాళ్ళందరికీ కూడా నేను ఒక విజ్ఞప్తి అయితే చేస్తున్నా. ఇవాళ తెలంగాణని మళ్ళొక్కసారి తెరలు చేసేటటువంటి కుట్ర దుష్ట పన్నాంగం ఇవాళ తెలంగాణ మీద లోతుగా జరుగుతున్నది. మనమందరం దీన్ని ఎదుర్కోకపోతే, దీన్ని మనం తిప్పికొట్టకపోతే, ఏ ఆకాంక్షల కోసమైతే తెలంగాణ రాజకీయంగా వైరుధ్యాలు ఉండొచ్చు కాక, మనకు కొన్ని అసంతృప్తులు కోపతాపాలు ఉండవచ్చు కాక, ఉంటాయి. సమాజం అన్నప్పుడు తప్పనిసరిగా ఉంటుంది, దేని మీద ఏక అభిప్రాయం ఉండదు. కానీ వాళ్ళ తెలంగాణను ఆగం చేస్తుంటే మీరు మౌనం వహించడం అనేది తప్పనిసరిగా తెలంగాణ వ్యతిరేక శక్తులకు మీరు కూడా సహకరించినటువంటి వాళ్ళే అవుతారు. అంటే ఉంది కదా, సమాజం పట్ల జరుగుతున్నటువంటి నష్టాన్ని ఒక మేధావి మాట్లాడకపోతే ఆ మేధావి కూడా ఆ సమాజానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి దానికి సమర్థించినట్టయితే కానీ తటస్థంగా ఉండడం అనేది ద్రోహం, మోసం. కానీ ఇవాళ కంపల్సరీ వాళ్ళ ప్రతి ఒక్కరం కూడా రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని చేస్తున్నటువంటి తెలంగాణ వ్యతిరేక పనుల్ని అడ్డుకోవాల్సినటువంటి అవసరము బాధ్యత ప్రతి తెలంగాణ బుద్ధిజీవి మీద, ప్రతి తెలంగాణ విజ్ఞుడి మీద, ప్రతి తెలంగాణ ఆకాంక్షపరుడి మీద ఉంది. అది చెయ్యకపోతే మన తెలంగాణకు మనం ద్రోహం చేసిన వాళ్ళమతోనైతే నేను ఇవాళ ఈ సందర్భంగా చెప్తున్నాను. ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాడు ఇవాళ? కృష్ణా విషయంలో కానీ, గోదావరి నదుల విషయంలో కానీ, ఇవాళ ఈ సందర్భంలో కానీ తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతి సందర్భంలో తెలంగాణ తల్లి విషయంలో కూడా తెలంగాణ ఆకాంక్షలకు వ్యతిరేకంగానే పనిచేస్తాయి. తెలంగాణ నీకు చిహ్నం విషయంలో తెలంగాణ అస్తిత్వానికి వ్యతిరేకంగానే పనిచేస్తాయి. తెలంగాణ బతుకమ్మ విషయంలో తెలంగాణ అస్తిత్వానికి వ్యతిరేకంగానే పనిచేస్తాయి. ఇవాళ ఏది సాంస్కృతిక సాహితీ వైభవానికి భిన్నంగా వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టే తప్ప మరేమీ కాదు. తప్పనిసరిగా దీన్ని తెలంగాణ బుద్ధిజీవులం అనేటటువంటి వాళ్ళం రాజకీయాలకు అతీతంగా ఇవాళ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. మాట్లాడకపోతే మిమ్మల్ని కూడా సమాజం ప్రశ్నిస్తుంది. ఎందుకంటే మేము తటస్థులమని చెప్పి, మేము ఒక విజ్ఞులమని చెప్పేసి మీరు ఇంత నష్టం జరుగుతున్నా, ఇంత ద్రోహం జరుగుతున్నా, తెలంగాణ మీద ఇంత లోతైన కుట్ర, ఇంత పన్నాగం జరుగుతుంటే మీరు మాట్లాడకపోతే మీరెట్లా తెలంగాణ కోసం నిలబడినటువంటి వాళ్ళు అవుతారు? మీరెట్లా తెలంగాణ ఆకాంక్షపరులు అవుతారు? మీరెట్లా తెలంగాణ బుద్ధిజీవులు అవుతారని ఇవాళ బాధతో మాట్లాడుతున్నాను నేను. ఇది ఇవాళ ప్రశ్నించాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఇవాళ ఏ విషయంలో చెప్పండి, తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కారు ఈ 2 సంవత్సరాల కాలంలో ఆయన కేవలం కొందరిని ప్రలోభ పెట్టడానికి తప్ప, కొందరిని తన వైపు తిప్పుకోవటానికి చేసినటువంటి 1-2 పనులు తప్ప మిగతాది తెలంగాణ సమాజంగా, తెలంగాణ అస్తిత్వం కోసం కానీ, తెలంగాణ ఆత్మగౌరవం కోసం కానీ, తెలంగాణ స్వీయ పరిపాలనని మరింత బలోపేత దిశగా చేసినటువంటి పని ఏమైనా ఉందా అని చెప్పేసి నేనైతే అడుగుతున్నాను. మనమందరం ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆత్మపరిశీలన చేసుకొని ఈ జరుగుతున్నటువంటి దుర్మార్గాన్ని, దుష్ట పన్నాగాన్ని ఎదిరించాల్సినటువంటి అవసరం, తిప్పుకొట్టాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా చెప్పదలుచు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తం చూస్తున్నాం కదా, ఏదైతే తెలంగాణ అస్తిత్వం దెబ్బతీయడానికే కాంగ్రెస్ కుట్రలు పడుతుంది, అటు ఆంధ్రప్రదేశ్ టీడీపీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కూడా కుట్రలు పడుతున్నాడు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా ఆ కుట్రలకు సహకరిస్తుందని చెప్పేసి రవి గారు ఆరోపిస్తున్నారు. మళ్ళీ ఒక్కసారి తెలంగాణ కోసం ఎంత అయితే పోరాడామో, ఎలాంటి ఉద్యమం చేసామో, ఇప్పుడు ఉన్నటువంటి హక్కులకు కావచ్చు, నీటి హక్కులకు కావచ్చు, లేకుంటే ఈ జిల్లాల పునర్విభజన అంశం కావచ్చు, లేకుంటే జరుగుతున్నటువంటి పరిపాలన అంశం సంబంధించి కావచ్చు, మరొక్కసారి మళ్ళీ ఉద్యమ బాట పట్టాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ సమాజం అని చెప్పేసి రవి గారు కోరుతున్నటువంటి అంశం.